అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాత్రమే ఈ వీడియో. అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ వర్తిస్తది. ఒక పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఎవరో తెలియని ముక్కు మొహం తెలియని వ్యక్తి ఇంటికొచ్చి మరి అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఎంక్వైరీ చేసి పెళ్లి సంబంధం ఖాయమైన తర్వాత మాట్లాడుకుంటారు ఒకరి గురించి ఒకరు. ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉంటారు. వ్యక్తితో 1 మంత్ మనం మాట్లాడితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా మనకు ఐడియా అనేది వస్తుంది. అంత నాలెడ్జ్ లేకుండా ఇప్పుడైతే ఎవరు లేరు. అప్పట్లో కనీసం గుర్తుపట్టే వాళ్ళు కారేమో మరి. ఒకవేళ గుర్తుపట్టినా చెప్పకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు చాలామంది. కానీ ఇప్పుడు నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ జనరేషన్లో ఇంకా ఉన్న వాళ్ళు చాలామంది అలా ఉన్నారు. ఇంకా కొంతమంది అమ్మాయిలు పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత కూడా ఆ అబ్బాయి మంచోడు కాదు, తనకి చెడు అలవాట్లు ఉన్నా లేకపోతే తాగడం అలవాటు, పని చేయకుండా తిరగడం అట్లాంటివన్నీ ఉన్నా ఇప్పుడు మధ్యవర్తులు ఎలా ఉంటారంటే ఒక జీవితం నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆ అబ్బాయి మంచోడని చెప్పి కూడా అట్లా మాట్లాడి పెళ్లి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ అబ్బాయితో మాట్లాడేటప్పుడు అబ్బాయి ఎలాంటి వాడు, ఖచ్చితంగా మనల్ని పోషించగలుగుతాడా, పోషించలేడా, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అతనే ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయాలి. ఎవరు లేకపోయినా నేను ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కోగలను అనే నమ్మకం అతనికి ఉండాలి. అలాంటివన్నీ పెళ్లి చేసుకొని అన్నీ తెలిసిన తర్వాత కూడా ఒకవేళ ఇంట్లో చెప్తే పెళ్ళి ఆగిపోతే మా అమ్మ మా నాన్న ఏమైనా అంటారేమో, వాళ్ళు ఏమైనా తిడతారేమో అనే ఆలోచనతో చాలామంది చెప్పకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ చెప్పిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఒప్పించి మరీ పెళ్లి చేస్తారు. అమ్మ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, మన పరువు ఏమైపోతుంది, ఇంతవరకు వచ్చిన తర్వాత అబ్బాయిని వద్దంటే నీ పైన నిందలు వేస్తారేమో, మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు, మన పాలోళ్ళు ఏమైనా అంటారేమో అని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. కానీ ఆ టైంలో మీరు ధైర్యం చేసుకొని ఎవరేమైనా అనుకోండి, నేను మాత్రం చేసుకోవద్దు అనుకున్నప్పుడు చేసుకోవద్దు అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉండండి. ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి ఆ ఒక్క సెకండ్ మీరు ఆలోచించకుండా ఆగిపోయి మీరు పెళ్ళి చేసుకున్నారే అనుకో, లైఫ్ లాంగ్ నరకం చూడాలి. ఖచ్చితంగా ఇది మాత్రం నిజం. ఆ ఒక్క క్షణం మీరు ఆగిపోయి ఎవడో ఏదో ఒక సోది 4 రోజులు మాట్లాడుకొని వదిలేస్తాడండి. ప్రతిరోజు ఎవడో పట్టించుకోడు. వాళ్ళకి కావాల్సింది సోది దొరకాలంతే. అందులో నీదే ఒక 2 రోజులు నడుస్తుంది అనుకోవాలి, తర్వాత వదిలేయాలి. అలా అని చెప్పి నువ్వు భయపడి ఆగిపోయావంటే నీ లైఫ్ చేతులారా నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడ్డట్టు. జాగ్రత్తగా ఉండండి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికీ వర్తిస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాత్రమే ఈ వీడియో. ఒక పెళ్ళి చేసుకున్న తర్వాత కష్టాలు, నష్టాలు, సుఖాలు, లాభాలు అన్నీ ఉంటాయి. కానీ విడిపోవడాలు అనేది ఉండకూడదు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి పెళ్లి చేసుకోండి. ఏమైనా మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను మంచి మెసేజ్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇది విలేజ్లో ఉన్న అమ్మాయిలకు చాలా వర్తిస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే చాలామంది బ్రతుకుతారు. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. మీరు ఇచ్చే కామెంట్స్ గురించి మాత్రం ఖచ్చితంగా నేను ఇంకో వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కథలో నా జీవితం కూడా ఉంది. నా జీవితం ఇలానే అయిపోయింది. అలాగా ఇంకో అమ్మాయి జీవితం అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని వీడియో చేశాను. టైం ఇప్పుడు నైట్ 1:21 అవుతుంది, 1:30 అవుతుంది. ఈ టైంలో నాకు నిద్ర రావట్లేదు, టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకో నాకు ఈ మెసేజ్ పెట్టాలనుకున్నాను, అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నాను. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదా అండి, టైం 1:30 అవుతుంది.